బెల్లంపల్లి వాస్తవ్యుడను, మంచిర్యాల జిల్లా. రేపు కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో వాహనదారులకు మినహాయింపు ఉండాలని కోరుకుంటున్నాం. వాహనదారులు ఎన్నో పన్నులు కడుతూ ఎన్నో టోల్ ట్యాక్సులు వసూలు చేస్తూ మళ్ళీ వాహనం బయటికి రావాలంటే దానికి రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అవన్నీ చేయించుకొని వచ్చినా కానీ కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో వాహనదారులకు ఎలాంటి మినహాయింపు ఇవ్వడం లేదు. దయచేసి ఇప్పుడైనా కేంద్రం వాహనదారులకు పన్ను రాయితీ మినహాయింపులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు సువర్ణ. నేను ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. రేపు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఉద్యోగులు చాలా ఎదురు చూస్తున్నారు. అది ఆశాజనకంగా ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ మీద చాలా ఉద్యమాలు చేస్తున్నారు. దానిని ఓల్డ్ పెన్షన్ స్కీమ్గా మార్చాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు కేటాయించేటటువంటి నిధులు విద్య, వైద్యకు ఎక్కువగా కేటాయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కూడా పెంచాలని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా విద్యా వ్యవస్థ చాలా అధ్వాన్నమైన స్థితిలో ఉన్నది. దానికి ఎక్కువ బడ్జెట్ కనుక కేటాయించినట్టయితే అన్ని పాఠశాలల్లో, కాలేజీలలో, యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలను అరకొరగా ఉన్నాయి కాబట్టి ఆ కొరతను తీర్చొచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క విద్యా వ్యవస్థకు లేదా విద్యాకి ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తారని ఆశిస్తూ ఉద్యోగులకు ఆశించినటువంటి అదేవిధంగా హెల్త్ స్కీమ్ కూడా సరిగ్గా అమలయ్యేటట్టు చూస్తారని ఆశిస్తున్నాం. ఆదర్శవర్ధన్ రాజు. నేను మంచిర్యాల జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షుడిని. ఏదైతే ఇంకా 2 రోజుల తర్వాత 1వ తారీఖు నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయో అందులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన నిధులు కేటాయించాలనేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అనేకమైనటువంటి స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నది. దానికి ఇంకా కొద్దిగా నిధులు కూడా కేటాయిస్తే మెరుగైన సదుపాయాలు కల్పించి ఇంకా నాణ్యమైన విద్య అందించేందుకు విద్యార్థులకు వీలుగా ఉంటుంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలనేసి కోరుతున్నాము. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూళ్ళు, నవోదయ స్కూల్స్ అటువంటి కేటాయిస్తే ఇంకా బాగుంటుంది. విద్యార్థులు చదువుకి దూరం కాకుండా ఉంటారనేసి నా యొక్క అభిప్రాయం. చాంద్ పాషా. నేను భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU నేను రాష్ట్ర జాయింట్ సెక్రటరీని. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఫిబ్రవరి 1న మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది. ఈ బడ్జెట్ అనేది కార్మిక వర్గానికి కానీ, రైతాంగానికి కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండాలి. అదే రకంగా ఈ ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ దేన్ని ఆధారంగా చేసుకొని బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు? వాళ్ళు 4 గోడల మధ్యలో కూర్చొని ఈరోజు కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్, పెద్ద ఏదైతే మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయో వాళ్లకు దోచిపెట్టే అటువంటి బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. కానీ ఈరోజు కార్మిక వర్గము అనేక విధాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నది. ముఖ్యంగా ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకు వేతన భద్రత లేదు, అనేక రకాలుగా వాళ్ళ మీద ఈరోజు పన్నులు విధించబడతా ఉన్నాయి. ఈరోజు మనం డాలర్తో పోల్చుకున్నప్పుడు రూపాయి విలువ పడిపోయింది. అదే రకంగా మార్కెట్లో ధరలు విపరీతంగా ఎరగని రీతిలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ మనం చూడనటువంటి రీతిలో ఈరోజు ధరలు అనేటివి పెరిగిపోయినాయి. వీటిని అనుగుణంగా తీసుకొని ఈ పడిపోయినటువంటి డాలర్ విలువ, దానికి మన రూపాయి విలువ, అదే రకంగా పెరిగినటువంటి ఈ ధరలు ఏవైతే ఉన్నాయో వీటికి అనుగుణంగా కార్మికుల వేతనాలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు వాళ్ళు దోషిట్ల వాళ్ళకి జీతాలు పెట్టి ఈరోజు సంచుల డబ్బులు నింపుకపోయి మనము సరుకులు దోషిట్ల పట్టుకొచ్చుకునేటువంటి ఒక పరిస్థితి ఈరోజు మార్కెట్లో కొనసాగుతూ ఉన్నది. రైతాంగానికి కూడా వాళ్ళు చట్టాలు తీసుకొచ్చినారు, మేము రైతులకు అనుకూలంగా మేము చట్టాలు తీసుకొచ్చినామని చెప్తున్నారు. కానీ రైతులు పండించేటువంటి పంటలకు ధరలు లేవు. ఒక దిక్కు కార్మిక వర్గము, రైతాంగము ఇవన్నీ కూడా కార్పొరేట్ల చేతిలో పెట్టేటువంటి ఈ విధానాలు ఈ బడ్జెట్లో ఉన్నాయి. ఇప్పటికే కార్పొరేట్లు బ్యాంకుల ద్వారా చేసినటువంటి అప్పులు దాదాపు 1.5 లక్షల కోట్ల వాళ్ళ రుణాలన్నీ కూడా మాఫీ చేసింది. రైతులకు మాత్రం రుణమాఫీ చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవు. ఈ రకంగా ఈరోజు పారిశ్రామిక రంగాన్ని కూడా వాళ్ళు పూర్తిగా కార్పొరేట్ల చేతులలో పెట్టిండ్రు. ఇప్పుడు పేరుకు మాత్రము స్వదేశీ నినాదము,
ఇక్కడ దేశీయంగానే దేశభక్తి అని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈరోజు వేరే దేశాల నుండి అమెరికా నుంచి మొదలుకొని అనేక దేశాల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ నిత్యావసర సరుకుల కాంచి మొదలుకొని మంచినూనె వరకు అన్ని కూడా ఇక్కడికి దిగుమతి అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఇక్కడ పారిశ్రామిక రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టి ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెడుతున్న మేక్ ఇన్ ఇండియాలో భాగంగానంటే మేక్ ఇన్ ఇండియాలో ఏమీ తయారైతలేదు, నిరుద్యోగం తప్ప కార్మికుల ఉద్యోగ భద్రత లేదు. అదే రకంగా వాళ్ళకి ఇప్పటికే జీఎస్టీ పేరు మీద అనేక రకాలుగా వాళ్ళు తినేటువంటి సరుకుల మీదకెళ్ళి మొదలుకొని వాళ్ళు వేసుకునే బట్టల కానుంచి చెప్పుల కానుంచి గడ్డం గీసుకునే బ్లేడ్ కానుంచి జీఎస్టీ రూపకంగా పన్నులు కడుతూ ఉన్నారు. ఇది పోను ఇంకా అది చాలదన్నట్టుగా ఈరోజు భూగర్భంలో దిగి పనిచేస్తున్నటువంటి గని కార్మికులకు ఈరోజు ఐటీ పేరుతోటి పెద్ద ఎత్తున వాళ్ళు సంవత్సరం పనిచేస్తే దాదాపు 3 నెలల వేతనము వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోటి కోత విధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే రకంగా వాళ్ళకి ఎటువంటి రాయితీలు లేవు. ఈరోజు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వము ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలను 4 కోట్లకు విధించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్లే ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా కాళ్ళ కింద బానిసలుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి అనుగుణంగానే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము రాజ్యాంగంలో సవరణలతో పాటు ఈరోజు 4 లేబర్ కోడ్లు, 4 రైతాంగానికి సంబంధించినటువంటి చట్టాలు, అదే రకంగా అడవులలో జీవిస్తున్నటువంటి ఆదివాసీల కాళ్ళ కింద భూములు లాక్కోవడానికి 2022 నూతన అటవీ సంరక్షణ నియమాల పేరుతోటి ఈ రకంగా అనేక చట్టాలు తీసుకొచ్చి ఒకవైపు ఆర్థిక దోపిడీ, మరోవైపు సామాజిక అణిచివేత, అదే రకంగా మాట్లాడే గొంతుల అణిచివేత ఇదంతా కొనసాగిస్తున్నది. దీంట్లో భాగంగా అనేక ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. అదే రకంగా ఏదైతే తెలంగాణ ఉన్నదో తెలంగాణకు కొంగు బంగారం సింగరేణి, ఇటువంటి సింగరేణికి సంబంధించిన భూగర్భ గనులన్నీ కూడా వాళ్ళది 49% వాటా ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉన్నది. ఈ గనులను కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ చేసి సింగరేణి ఎక్స్ప్లోరేషన్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఎక్స్ప్లోరేషన్ చేసినటువంటి గనులన్నింటినీ కూడా ఈరోజు వేలం పాటల ద్వారా ఇక్కడ ఓపెన్ కాస్ట్లు చేసి మళ్ళొక వైపు అండర్ గ్రౌండ్లను మూసివేసి అసలు ఉద్యోగులే లేకుండా 1,16,000 మంది ఉన్న కార్మికులు 33,000 కుదించబడ్డారు అని అంటే ఏ విధంగా ఈ కార్మిక వ్యతిరేక సంస్కరణలు ఈ కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా బొగ్గు గనులు కానీ ఈ దేశ పారిశ్రామిక రంగాన్ని కానీ కింద నడిచే అటువంటి బస్సుల కాంచి మొదలుకొని పైన నడిచే విమానాల వరకు కూడా ఈరోజు అనేకమైనటువంటి ఈ ప్రైవేటీకరణ విధానాల ద్వారా కార్పొరేట్లకు అప్పజెప్పింది. అదే రకంగా వాళ్ళకు అనేక రాయితీలు ఇస్తున్నది. కానీ కష్టపడే కార్మికునికి కానీ వీళ్లకు ఎటువంటి రాయితీలు లేవు. పైగా పన్నులతోటి ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా కార్మికులకు ఎటువంటి భద్రత లేని విధంగా ఉన్నది. కనుక బడ్జెట్ అనేది పడిపోయిన రూపాయి విలువకు, ఈరోజు దేశంలో ఉన్న అధిక ధరలకు, అదే రకంగా మీరు ఏదైతే కార్పొరేట్లకు ఇస్తున్నారో కార్మికులకు కూడా అటువంటి రాయితీలు ఇవ్వాలి. ఏదైతే కార్పొరేట్లు మా మీద పన్నులు వేయనని చెప్తే కూడా మీరు పన్నులు వేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల మీ పాలన కొనసాగుతూ ఉన్నది. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదే రకంగా జాతీయం చేయబడ్డటువంటి పరిశ్రమలను మీరు కార్పొరేట్లకు అప్పచెప్పిండ్రు. వెంటనే కార్పొరేట్ల చేతుల నుండి తీసుకొని ప్రజల ప్రయోజనం, జాతి ప్రయోజనం రీత్యా ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగమే చేపట్టి అందులో ఉపాధి అవకాశాలు కల్పించాలి, కార్మికులకు రాయితీ కల్పించాలి, వాళ్ళ మీద వేసేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ని రద్దు చేయాలి, ధరలను నియంత్రించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఆదర్శవర్ధన్ రాజు, నేను మంచిర్యాల జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షుడిని. ఏదైతే ఇంకా 2 రోజుల తర్వాత 1వ తారీఖు నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయో అందులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన నిధులు కేటాయించాలనేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అనేకమైనటువంటి స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నది. దానికి ఇంకా కొద్దిగా నిధులు కూడా కేటాయిస్తే మెరుగైన సదుపాయాలు కల్పించి ఇంకా నాణ్యమైన విద్య అందించేందుకు విద్యార్థులకు వీలుగా ఉంటుంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలనేసి కోరుతున్నాము. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూళ్ళు, నవోదయ స్కూల్స్లు అటువంటి కేటాయిస్తే ఇంకా బాగుంటుంది. విద్యార్థులు చదువుకి దూరం కాకుండా ఉంటారనేసి నా యొక్క అభిప్రాయం.